హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాణి రుచులు. ఇప్పుడు మనం ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే బిస్మిల్లాబాత్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, శనగబేడలు హాఫ్ టేబుల్ స్పూన్, ఉద్దిబేడలు హాఫ్ టేబుల్ స్పూన్, కందిబేడలు 1 గ్లాసు, బియ్యము 1 గ్లాసు, ఎర్రగడ్డ 1, కొత్తిమీర కొద్దిగా, టమోటాలు 3, క్యారెట్ 1, బీన్స్ 6, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్, చెక్క చిన్న ముక్క, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, యాలక్క బుడ్డ 1, ఉప్పు తగినంత, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె 4 స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, కారం 1 స్పూన్, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు. ఇప్పుడు బిస్మిల్లాబాత్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టి, కుక్కర్ వేడైన తర్వాత అందులో నూనెని వేయాలి. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలక బుడ్డలు ఇవన్నీ వేసి బాగా మగ్గించాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, ఉద్దిబేడలు వేసి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలను వేసి మగ్గించాలి. ఎర్రగడ్డ మగ్గిన తర్వాత కరివేపాకును కూడా వేసి ఇంకొకసారి బాగా కలపాలి. తర్వాత తరిగిన టమాటా ముక్కలను కూడా వేసి మగ్గించాలి. ఇంగువ, పసుపు, కారం, ధనియాల పొడి, సాంబార్ పొడి ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసి ఇంకొంచెం మగ్గించాలి. తర్వాత తగినంత ఉప్పును వేసి కలపాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెన్నని వేయాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నానబెట్టిన కందిబేళ్ళు, బియ్యంను వేసి ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేయాలి. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే బీన్స్ ముక్కలను కూడా వేసి బాగా మగ్గించాలి. ఇప్పుడు ఇందుకోసం 1 గ్లాసు బియ్యంకు 3 గ్లాసుల నీళ్ళను వేసి బాగా ఇంకొకసారి కలిపేసి కుక్కర్ మూతను పెట్టేసి 6 విజిల్లు పెట్టాలి. 6 విజిల్లు పెడితే అప్పుడు బాగా మెత్తగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బిస్మిల్లాబాత్ రెడీ అయిపోతుంది. ఇందులోకి బూందీ చిప్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, కర్ణాటక స్పెషల్ బిస్మిల్లాబాత్ రెడీ. Please like and subscribe my channel for more updates.